ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుచున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనం. ఎవడు నా యందు నిలిచియుండునో, నేను ఎవని యందు నిలిచియుందునో వాడు బహుగా ఫలించును. ప్రభువైన యేసు తన శిష్యులతో చెప్పుచున్న మాట ఈ మాట. ఒకడు ఫలభరితమైన జీవితము జీవించాలంటే వాడు యేసునందు ఉన్న మనుషుడై ఉండాలి. ఎవడు ఆయన యందు ఉంటాడో, ఆయన ఎవని యందు ఉంటాడో వారు బహుగా ఫలించెదరు అని ప్రభు ఇక్కడ చెప్తూ ఉన్నారు. ప్రభుకి వేరయుండి మనమేమి కూడా చేయలేము. ఈ పాపలోకములో పాప జీవితమును జీవించి దాని తర్వాత దేవుని యొక్క ఉగ్రతైన నరకాగ్నిలోనే మనుషులు ప్రవేశించుతారు. మనుషులను ప్రేమించి వారందరూ కూడా తన ద్వారా దైవాశీర్వాదమును పొందుకోవాలని ప్రభువైన యేసు ఈ లోకానికి వచ్చి మానవాళి కొరకై కల్వరి శిలువలో ఆయన మరణించి మూడవ రోజు తిరిగి లేచినటువంటి మహాదేవుడు. ప్రభువు మనకిచ్చే గొప్ప ఆశీర్వాదం ఏమిటంటే, ఈ లోకములో జీవించే మనుషులు ఎవరైనాను సరే, యేసు నేను నీ యందు ఉండాలి, నీవు నా యందు ఉండాలని తమను తాము సమర్పించుకున్నప్పుడు ఆయన వారిని తన బిడ్డలుగా అంగీకరించి వారి హృదయములో ఆయనే దేవునిగా వెలుగొంది వారిని ఆశీర్వదించువాడు. ఎవరైతే ప్రభునందు ఉంటారో, ఎవరి యందైతే ప్రభు ఉంటారో వారు బహుగా దీవించబడతారు. వారు ఫలించేటువంటి ఫలభరితమైనటువంటి మనుషులుగా మారుతారు. ప్రభు పామరులైనటువంటి తన శిష్యులను పిలిచినప్పుడు వారు సామాన్యులైనటువంటి వారు, వారు పామరులు, విద్య లేనటువంటి వారు. అయితే యేసుని వారు వెంబడించి యేసునందు వారున్నప్పుడు, వారిలో ఆయన ఉన్నప్పుడు వారి మాటకు విలువొచ్చింది. వారి వాక్యము మనుషులను కదిలించింది. వారు చేతులుంచి ప్రార్థన చేసినప్పుడు రోగులు స్వస్థపరచబడ్డారు. మరణించిన వారు సహిత బ్రతికింపబడ్డారు. వారు లోకమును తలక్రిందులు చేసేటువంటి మనుషులుగా మారినారు. దానికి కారణము వారు ప్రభునందు ఉండడము, ప్రభు వారినందు ఉండడం. నీవు చేసేది సఫలము కాలేదనుకుంటున్నావా? నీవు చేయు పనులు వర్ధిల్లకుండా ఉన్నాయని వేదన పడుతున్నావా? నీవు ప్రభునందు ఉన్నావో లేదో నిన్ను నీవు పరిశీలించుకో. నీవు ప్రభునందుంటే, ప్రభు నీ యందుంటే నీవు చేయు ప్రతి కార్యము ఆశీర్వదించబడి దీవెనకరముగా మారుతుంది. ప్రభుకి మిమ్మలను మీరు సమర్పించుకొనుడి. నేను ప్రార్థించుచున్నాను. గనుడా, నీ బిడ్డలను దీవించి ఆశీర్వదించి నీ యందు వారు ఫలించు బిడ్డలుగా ఉండడానికి సహాయం చేయమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మలను దీవించునుగాక. ఈ మా సందేశాలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి, బెల్ బటన్ని నొక్కి మమ్మలను ఆదరించవలసిందిగా ప్రేమతో మీకు తెలియచేయుచున్నాను. గాడ్ బ్లెస్ యూ.